ఇక రేవంత్ సర్కార్ సివిల్ సప్లైస్ ను అప్పుల ఊబిలోకి నెడుతోంది. ఒక్క ఏడాదే కార్పొరేషన్ అప్పులు 54,000 కోట్లు ఉండడంపై ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు, రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం నయా పైసా ఇవ్వకపోవడంతో అప్పులే దిక్కయ్యాయని అధికారులు వాపోతున్నారు. సివిల్ సప్లైస్ అప్పులు రోజు రోజుకు పెరిగిపోవడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒక్క ఏడాదిలో 54,000 కోట్ల అప్పులు చేయడం ఆ శాఖ దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. ఇది ఎవరో చెప్పిన కాకిలెక్కలు కాదు. స్వయంగా బడ్జెట్లోని ప్రభుత్వ పూచీలు, రుణ పరిస్థితి పట్టికలు రాష్ట్ర సర్కారే వెల్లడించింది. దీని ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ప్రభుత్వ పూచికత్తుతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 54,491 కోట్ల రుణాలు తెచ్చింది. ధాన్యం కొనుగోలుకు, రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం నయా పైసా ఇవ్వకపోవడంతో అప్పులే దిక్కయ్యాయని అధికారులు చెబుతున్నారు. మార్చి 18న మార్కెఫెడ్ సహకారంతో ఎన్సీడీసీ నుంచి మరో 22,700 కోట్ల రుణం తీసుకుంది. ఇవి కూడా కలిపితే ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 76,000 కోట్లకు చేరుతుంది. ఇలా ఒక్క ఏడాదిలో, అది కూడా నెల రోజులు మిగిలి ఉండగానే ఇంత భారీ స్థాయిలో అప్పులు చేయడం ఆందోళన కలిగిస్తుంది. పౌర సరఫరాల శాఖ మెడలో గతంలోనే అప్పుల గుదిబండ ఉంది. 2025 మార్చి 1వ తేదీ నాటికి ప్రభుత్వ పూచీకత్తుతో 57,188 కోట్ల రుణాలు తీసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన పాతవి, కొత్తవి కలిపితే సివిల్ సప్లైస్ శాఖ అప్పులు 1,11,679 కోట్లకు చేరడం సంచలనంగా మారింది. అయితే 2025 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తీసుకున్న అప్పుల్లో ఎంత చెల్లించింది అనే వివరాలను సర్కార్ వెల్లడించలేదు. అయితే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతం కార్పొరేషన్ అప్పు 75,000 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. సివిల్ సప్లైస్ అప్పులు రోజు రోజుకు పెరిగిపోవడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని విమర్శలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లకు, రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి సబ్సిడీ నిధులు రావాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సబ్సిడీ బకాయిలు చెల్లించడం లేదని తెలిసిందే. ఇప్పటి వరకు ఖజానా నుంచి సివిల్ సప్లైస్ కు నయా పైసా ఇవ్వలేదని తెలిసిందే. దీంతో తప్పని పరిస్థితుల్లో అప్పు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. సీజన్ మొదలైందంటే చాలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అధికారులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ శాఖ ద్వారా ధాన్యం కొనుగోలుతో పాటు సన్న బియ్యం పంపిణీ, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకాలకు సంబంధించి ఏటా 4,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని తెలిసిందే. అప్పులు తీసుకొచ్చి వీటికి చెల్లిస్తున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నెలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ కు నిధులు ఇవ్వకపోవడం వల్ల సంస్థ అప్పులు పెరిగిపోయాయని, ప్రస్తుతం అప్పులు 52,000 కోట్లు ఉన్నాయని ఆరోపించారు. కానీ అప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు అంతకు మించి అప్పులు చేస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 52,000 కోట్ల అప్పులు చేస్తే కాంగ్రెస్ ఒక్క ఏడాదిలోనే 54,491 కోట్ల రుణాలు సేకరించడంపై ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.